నమస్కారం అండి. బెంగుళూరులో ఒక ఘటన జరిగింది. కర్ణాటక ప్రాంతంలో ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఒక అమ్మాయిని ఎంత దారుణంగా చంపేశాడంటే, అంత దారుణంగా చంపేసి పబ్లిక్‌లోనే చంపేసి పారిపోతున్నాడు. అతను ఆ అమ్మాయిని ఇష్టపడితే, ఆ అమ్మాయి నో చెప్పిన పాపానికి ఎంత దారుణంగా చంపేశాడంటే, అలాంటి వాడు అసలు మనిషా అనిపించింది. అమ్మాయిలపై ఇంత కిరాతకంగా జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుందో మాకైతే అర్థం కావటం లేదు. అమ్మాయి లవ్ చేయకపోతే చంపేస్తారు. లవ్ చేస్తే మోసం చేసి వాడుకొని వదిలేస్తారు. అసలు ఏ విధంగా అమ్మాయిలు యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని? మీరు ఏం చేస్తున్నారని యాక్సెప్ట్ చేయాలి? ఒక అమ్మాయి పైన అరాచకాలు చేస్తున్నప్పుడు, అత్యాచారాలు చేస్తున్నప్పుడు నీ ఇంట్లో తల్లి చెల్లి గుర్తుకు రాదా అనేసి నేను అడుగుతున్నా. ఇలాంటి పని ఇక్కడ ఇండియాలో జరిగినట్టు ఫారెన్లో చేస్తే ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేసేస్తారు. ఆ విషయం మనకు కూడా తెలుసు. మరి అక్కడ ఉన్న లా ఇక్కడ ఎందుకు లేదు? ఆడపిల్లలంటే అంత చులకన అయిపోయారా? ఆడపిల్లల బాధని అర్థం చేసుకునే గవర్నమెంట్ లేనప్పుడు ఎందుకండి మీరు గవర్నమెంట్ ఇంకా వాడుకోవడము? నాకు అర్థం కాదు. ఎంత దారుణంగా చంపేస్తున్నారంటే అంత దారుణంగా చంపేస్తున్నారు. అసలు నేను ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నా, లైఫ్ అనేది మీది. మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. కానీ మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేస్తారనే ఆలోచన మీకు ఉన్నప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లలో మీకు ప్రొటెక్షన్గా మీరు కూడా కొన్ని థింగ్స్ అనేవి ఉపయోగించుకోండి. వాటిలో మీ హ్యాండ్ బ్యాగ్లో మీరు కూడా సేఫ్గా కత్తి పెట్టుకొని తిరగండి. లేకుంటే ఈ సమాజంలో బ్రతకలేము. కత్తి పెట్టుకొని బ్యాగ్లలో తిరగండి. ఎవడైతే మీ దగ్గర తోక ఆడిస్తాడో వాడిని కంపల్సరీ పొడిచేయండి. ఆ తర్వాత చూసుకోండి. ఇంత దారుణమా? మీరు చేయలేని లా తిరగబడితే స్త్రీశక్తి ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. స్త్రీ తలుచుకుంటే ఎలా ఉంటుందనేది ఒకటి చేస్తే కానీ తెలియదు. సిగ్గుండాలి. ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా హింసిస్తున్నారంటే. ఇన్ని జరుగుతున్నా కూడా తీసుకెళ్లి వాళ్ళని లోపల కూర్చోబెట్టి పందుల్లాగా మేపుతున్నారు. దున్నపోతుల్లాగా తినేసి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకొక మర్డర్ చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా వీటిపైన యాక్షన్ తీసుకోకుండా ఉన్నారంటే ఎంత వరస్ట్గా ఉందో ఆలోచించండి. ఎంతమంది వచ్చినా ఎన్ని మారినా కూడా ఆడపిల్ల పైన జరిగే అఘాయిత్యాలను మాత్రం ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరచండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఎక్కడ బస్సులలో తిరిగినా, ట్రైన్లో వెళ్ళినా, రోడ్లపైన వెళ్ళినా, ఆఫీసులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ హ్యాండ్ బ్యాగ్లలో మీరు కత్తులు, కారం పొడులు హ్యాండిల్ చేసుకోండి. ఇమ్మీడియట్గా మీరు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి. లేకపోతే మనం బ్రతకలేము. బ్రతకనివ్వరు ఈ మగమృగాలు. గుర్తుపెట్టుకోండి. నమస్తే.